హలో గైస్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫన్ వీడియోస్. ఈరోజు నేనైతే 6 ఫీట్ కైట్ అయితే తయారు చేసినాం. ఈ కైట్ కోసం అయితే 2 పొడవాటి కట్టెలు తీసుకున్నాం. ఒకటి నిలువు కట్ట అయితే 6 ఫీట్లు ఉంటుంది, అడ్డం కట్ట అయితే ఒక 5 ఫీట్స్ దాకా ఉంటుంది. మొత్తానికైతే 6 ఫీట్ కైట్ అయితే తయారు చేసినాం. ఈ కైట్ అయితే చాలా హైట్ ఉంది. నేనైతే ఒక 5'3" ఉంటా, నాకంటే హైట్ ఉంది. ఇంకా 6 ఉంటుంది అనుకుంటున్నా. కైట్ అయితే ఆల్మోస్ట్ 6 ఫీట్ ఉంటుంది. ఈ కైట్ అయితే ఎగురుతుందని అనుకుంటున్నాం. మొత్తానికైతే కైట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే తయారు చేసినాం. మళ్ళీ దీనికైతే ఒక 6 ఫీట్ దాకా ఒక తోకనైతే పెట్టినాం. మళ్ళీ చిన్న చిన్న తోకలు అయితే దీనికి ఉన్నాయి. మొత్తానికైతే కైట్ అయితే తయారు చేసినాం గైస్. ఈ కైట్ అయితే ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా వాడైతే ఒక 5'8" దాకా ఉంటాడు. ఈ కైట్ అయితే చూస్తుంటే ఆల్మోస్ట్ వానికంటే హైటే కొడుతుంది. ఈ కైట్ అయితే ఎగరాలని కోరుకుంటున్నా గాయస్. ఇలాంటి కైట్స్ తోటి అయితే పిల్లలతో అయితే ప్రయోగాలు చేయించకండి. ఎందుకంటే పెద్ద కైట్ ఒకవేళ ఎగిరింది అనుకో, దీంతో పాటు పిల్లల్ని కానీ పైకి వెళ్ళిపోతుంది. ఇలాంటి కైట్ చేసేటప్పుడు పిల్లల్ని మాత్రం దగ్గరికి అయితే రానియద్దు, ఎందుకంటే చాలా ప్రమాదకరం. ఈ కైట్ చిన్నపిల్లలు అయితే ఒకటేసారి పైకి తీసుకొని వెళ్ళిపోతుంది. దయచేసి పిల్లలతో మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద కైట్లు ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయకండి. పెద్దవాళ్ళు మాత్రం అయితే చేయండి. కాకుంటే దానికి కావాల్సిన అన్ని విధాలుగా మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ కైట్ ఎక్కువ హైట్ వెళ్ళినా కానీ మనం కంట్రోల్ చేయలేకపోతాం. కైట్తో పాటు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కైట్ ఎగరాయాల్సి అయితే ఉంటుంది గాయస్. కైట్ ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది, చూస్తేనే పరిశాన్ అనిపిస్తుంది నాకు చేసిన నేనైతే. హలో గాయస్, ఈ కైట్ అయితే 1 సైడ్ అవుతుంది. కొంచెం అయితే సెట్ చేసినాం, ఎగిరేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాం. చూడాలి ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో. ఇప్పుడైతే ఎగిరేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ చూడాలి. గాలి అయితే ఫుల్ వస్తుంది. సైడ్ అయితే మొత్తం తెరికనే మొత్తం అయితే గాలి అయితే చాలా గాలి వస్తుందిరా బాబు. దీనికి దారం కావాలా? దారం పట్టుకోరా మంచిగా. ఇప్పుడైతే అయితే మాకు మస్తు రైస్ కొని పగిలిపోతుంది. రైస్ కొని కొడితే